ఈ బులెటిన్ను సమర్పిస్తున్న వారు పటేల్ ఫంక్షన్ హాల్ దిర్సంపల్లి గ్రామం దోమ మండలం వికారాబాద్ జిల్లా. బుకింగ్ కోసం సంప్రదించండి సెల్ నంబర్ 9490045048. వికారాబాద్ జిల్లా పరిగిలో శుక్రవారం మార్కెట్ యార్డులో దుకాణాలను బంద్ చేసిన వ్యాపారస్తులు. వ్యవసాయ మార్కెట్ యార్డును పూర్తిగా కూరగాయల మార్కెట్ యార్డుగా మారిందని, తమ దుకాణాలకు రావాల్సిన ట్రాక్టర్లను, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు దారి లేకుండా చేశారని గ్రీన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకరపు రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత కొన్ని వారాలుగా రైతులు వ్యాపారస్తులపై ఆందోళనకు దిగుతున్నారని, గత వారం అచ్చంపేట్, మహబూబ్ నగర్లో పల్లికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ వ్యాపారస్తులపై ఆందోళన చేసిన ఘటనకు నిరసనగా పరిగి మార్కెట్ యార్డును రైతుల దగ్గర నుండి పంటలను కొనుగోలు చేయకుండా మూసివేశామని తెలిపారు. అనంతరం పాలాది శ్రీనివాస్, వీరేశం మాట్లాడుతూ, పంటల కొనుగోలులో మొత్తం ఆన్లైన్ రేట్లతోనే కొనుగోలు చేస్తున్నామని, రేట్లు తగ్గించడం పెంచడం మా చేతిలో లేదు. మార్కెట్ యార్డులో పంట కొనుగోలు, కూరగాయల వ్యాపారం రెండు ఒకే చోట ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. కూరగాయల మార్కెట్ను ఇక్కడి నుండి తరలించాలని, లేదంటే వచ్చే వారం కూడా దుకాణాలను ఇలానే బంద్ కొనసాగిస్తామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుకాణదారులు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ బంధునివ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, ముందుగా ఇక్కడ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే రైతులకు చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. ట్రాక్టర్లు రావడానికి కష్టం ఉంది. అలాగే ఎవరైతే ట్రేడర్స్ కొన్న వారికి కూడా వెహికల్ తీసుకురావాలంటే ట్రాన్స్పోర్టర్లు అందరూ పరిగి మార్కెట్ మేము రాము, అక్కడ ఇబ్బందికరంగా ఉంది. మనకు మేము వెహికల్ తీసుకొస్తే కూరగాయలకు తగులుతున్నారు, మాకు వాళ్ళ గొడవ జరుగుతుంది, అందుకనే మేము వెహికల్ పెట్టామని చెప్తున్నారు. ముందుగా ఇప్పుడు ఇక్కడ ఉన్న కూరగాయల మార్కెట్ తీసేస్తేనే ఇక్కడ సజావుగా మార్కెట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక దయచేసి మేము వీళ్ళందరినీ కోరేది ఏంటంటే, అధికారులని ఇక్కడ ఉన్న కూరగాయల మార్కెట్ని తక్షణం వేరే దిక్కు తీసేయాలని కోరుతున్నాము. అప్పుడే ఈ మార్కెట్ సజావుగా సాగుతుంది. రెండవ కారణం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్నది ఆన్లైన్ మార్కెట్. ఏ ఒక్క వ్యాపారస్తులు కానీ ట్రేడర్స్ కానీ కలుపుకొని చేయడానికి ఆస్కారం లేదు. ఆన్లైన్ మార్కెట్ అంటే తెలంగాణలో ఎవరు ఎక్కడున్నా కానీ మార్కెట్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే, ఈ 3 వారాల నుంచి మన కందుల రేటు 9700 103 రూపాయలు అయితే పెరుగుతుంది. పల్లి రేటు ఏంటంటే 8500 నుంచి 6500 అయింది. అంత లోపల మా రైతు సోదరులు అందరూ చాలా అందరూ అర్థం చేసుకుంటున్నారు. కానీ అందులో కొంచెం మంది వేరే వాళ్ళు వాళ్ళకు వచ్చి రైతులని కన్విన్సేషన్ చేసి వ్యాపారస్తుల మీద రెచ్చగొట్టడము, అమాలి వాళ్ళ పైన రెచ్చగొట్టడం జరుగుతుంది. అలాంటి ఇబ్బందికరమైన ఈ 3 వారాలు జరుగుతున్నాయి. కావున మా రైతు సోదరులు కూడా ఒకటే చెప్తున్నాను, ఇది ఎవరు చేసింది కాదు. ప్రతి ఒక్కరు ఆన్లైన్ మార్కెట్ ఉన్నది. ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్న తెలంగాణలో ప్రతి ఒక్కటి ఆన్లైన్ మార్కెట్ ఉంది. ఎవరైతే అమ్మదలుచుకున్న వాళ్ళే అమ్మండి, అమ్మని పక్షంలో మళ్ళీ వారం అమ్మండి. మేము రైతులకు ప్రతి విషయంలోనే హెల్ప్ చేయడానికి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు రెడీగా ఉన్నాడు. మీరు అపోహాలు చించకండి. ఎవరైనా ఉన్న రెచ్చగొట్టే కూడా మా దగ్గర తీసుకురండి, మేము మీ పరిష్కారం చేస్తామని సద్వినియోగంగా చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మేము బంధువుని పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఇవన్నీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, ఈ కాంప్లెక్స్ ఆపోజిట్లా మొత్తం కూరగాయల మార్కెటు, పండ్ల బండ్లు ఇవన్నీ పెట్టి, చేపల మార్కెటు ఇవన్నీ పెట్టి ఏంటంటే ఇక్కడ చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. లారీలు వస్తే లోడింగ్ కావడం లేదు. ఇక్కడ లారీల టైర్ల కింద పడి ఎవరైనా చనిపోతే కూడా ఎవరు దీనికి రెస్పాన్స్ అవుతారు అనేది కూడా మాకు తెలియకపోతుంది. ఇప్పుడు ఎవరి షాప్ ముంగలన్నా ఇబ్బంది అయ్యి ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా ఏమైనా అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అనేది తెలుసలేదు. ఇక్కడ అర్ధిదారుని మీద పడతారా తెలియదు, ఇంకెవరి మీద పడతారా తెలియదు పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అందుకని చెప్పి దీనిపై మేము చాలా ఖండిస్తున్నాము. మేము ప్రతి వారం కూడా మేము మా సెక్రటరీ గారికి, తర్వాత మేము ఎంఆర్ఓ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో కూడా, మున్సిపల్లో కూడా ఇంతకుముందు కంప్లైంట్స్ ఇచ్చినా కానీ మరి ఎవరు కూడా, ఏ నాయకుడు కానీ ఎవరు కానీ పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తలేదు. కాబట్టి దయచేసి మీ మీడియా సోదరులకు తెలియజేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఇది మాకు మా మార్కెట్లో ఎక్కడ లేదు, ఏ మార్కెట్లో కూడా ఇట్లాంటిది లేదు, మన పరిగిలనే జరుగుతుంది. కాబట్టి దీన్ని అరికట్టాలి. దీన్ని అరికట్టేంత వరకు కూడా మా యొక్క ఈ బంద్ అనేది కొనసాగుతుంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే రెండవది ఏంటంటే, 3-4 వారాల నుంచి వేరుశెనగకాయలు మన పరిగి మార్కెట్కి వస్తున్నాయి. మరి గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. మన పరిగి మార్కెట్లో ఎప్పుడు కూడా రేటు తక్కువ కావు. బయట మార్కెట్లను చూసుకుంటే మన మార్కెట్లో ఖచ్చితంగా 200 రూపాయలు ప్లస్సే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడ గడబడులు ఎందుకు అవుతున్నాయి అంటే,
మాబనార్ పోయేటోళ్ళు, తాండ్రు పోయేటోళ్ళు మొత్తం అక్కడ చిలక నుంచి వచ్చే సరుకులన్నీ కూడా అక్కడ పోకుండా మన దగ్గరకు వస్తున్నాయి సరుకులు. మన దగ్గరకు వచ్చేటికి ఏమవుతుంది, మన పరిగి ఈ రేగడి పొలాలు ఇక్కడ పండించేటోళ్ళు ఎవరు కూడా రైతులు నొల్లి చేస్తలేరు. బయట నుంచి వచ్చేటోళ్ళు వాళ్ళకి తెలియక అక్కడ పోతే 200, 300 రేటు తగ్గుతుందని మనకు తెస్తారు. ఈ రోజున్న మార్కెట్ రేపు ఉండదు. ఇది డైలీ మార్కెట్ అయింది, ఆన్లైన్ అయింది. కాబట్టి ఆన్లైన్లో ఎవరైతే కొంటారో, ఇంకోటి ఏంటంటే ఈ అర్ధీదారులకు దీనికి సంబంధం లేదు. ఇప్పుడు రైతుకు ధర పెంచేది ఎవరు? ఖరీదార్ అంటే మిల్లర్స్ ఇక్కడ లేరు. ఇప్పుడు సిద్దిపేట కానీ, తర్వాత మనకు జడ్చర్ల, మహబూబ్ నగర్ అన్ని మార్కెట్లలో మిల్లర్స్ ఉన్నారు. మన దగ్గర మిల్లర్స్ లేరు. గ్రౌండ్ నెట్ కొనేటోళ్ళు ఇక్కడ ఎవరు మిల్లర్స్ లేరు. ఓన్లీ ట్రేడ్